బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవేదన చెందారు. టీడీపీ నాయకులు పని చేయకపోయినా పర్వాలేదు, తనను నమ్మి ఓట్లేసిన పేద ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు ఆయన. గాంధీనగర్, ఇందిరానగర్ వీఆర్ఓలకు స్థానిక ఎమ్మెల్యే ఎన్వలప్ కవర్ లో లంచం డైరెక్ట్ గా ఇవ్వడం సంచలనం రేపింది. ఇలాంటి అవినీతి అధికారులపై వేటు పడాలని స్థానిక నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ కూడా క్లియర్ గా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. రైట్, ఏదైతే ఉందో అధికారులు అవినీతికి పాల్పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వీటికి అక్రమాలకి అడ్డుకట్ట పడాల్సిందే అనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం రెవెన్యూ అదేవిధంగా ఎంపీడీఓ స్థాయి అధికారులు అయితే అవినీతికి భారీగా పాల్పడుతున్నారనే ఆరోపణలు అయితే వెలువెత్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా పేద ప్రజలు డెత్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇన్కమ్ గానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ కి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా కూడా లంచం లేదే పని చేయట్లేదని కూడా గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కూడా దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ లంచం కోసం వీఆర్ఓలు వేధింపులు ఎక్కువ కావడంతో పాటు కూడా స్థానిక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫిర్యాదు చేసిన వెంటనే కూడా స్థానికులతో కూడా రెవెన్యూ కార్యాలయానికి అయితే ఎమ్మెల్యే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ అధికారులతో సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. అధికారులతో సమావేశమైన అనంతరం వీఆర్ఓల్ని అదేవిధంగా తహసీల్దార్ని అదేవిధంగా ఎంపీడీఓ స్థాయి అధికారులను కూడా ప్రశ్నించాడు. అభివృద్ధికి వెనకబడి ఉంది. ఇప్పుడు ఎంపీడీఓ వచ్చి కూడా దాదాపు 11 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నియోజకవర్గంలో ఎంపీడీఓ స్థాయి అధికారికి సంబంధించి ఒక్క అభివృద్ధి పని కూడా లేదని కూడా ఎంపీడీఓనైతే ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా వీఆర్ఓలకు సంబంధించి ఎవరైతే పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ లంచాలకు వేధించారో ఆ వీఆర్ఓలకి ఇందిరానగర్ అదేవిధంగా గాంధీనగర్ కి సంబంధించిన వీఆర్ఓలకు కూడా చంద్ర, పెంచిల్ నర్సయ్య అనే ఇద్దరు వీఆర్ఓలకు అయితే లంచం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. డైరెక్ట్ గా ఎమ్మెల్యేని ఎన్వలప్ కవర్ లో పెట్టి లంచం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లంచం ఇవ్వడంతో పాటు కూడా స్థానికులు ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే చెప్పారని కూడా ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా నియోజకవర్గానికి సంబంధించి కూడా చిల్లకూరు అదేవిధంగా కోట, వాకాడు, చిట్టమూరు కూడా ఈ మండలాల్లో కూడా రెవెన్యూకి సంబంధించి దాదాపుగా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు కూడా ఎమ్మెల్యే ముందుకు రావాలని కూడా స్థానిక నియోజకవర్గ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి గూడూరు నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్.